హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? సో చాలా రోజులు అయింది కదా వీడియోస్ అప్లోడ్ చేసి. సో ఈ రోజు నుంచి మాత్రం డైలీ అప్లోడ్స్ అయితే ఉంటాయన్నమాట. సో మనం ఊరి నుంచి రాగానే కేక్స్ ఆర్డర్స్ అయితే తీసుకోవడం అయితే స్టార్ట్ చేసేసానండి. సో ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి టీ టైమ్ కేక్ అండి. సో కస్టమర్ అయితే మాత్రం 500 గ్రామ్స్ సపరేటెడ్గా 3 ప్యాక్స్ కింద అయితే డివైడ్ చేసి అయితే ఇవ్వమన్నారనమాట. సో ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసేసుకున్నానండి. సో మన ఛానల్లో ఇప్పుడుకొచ్చి హ్యాండ్ బ్లెండర్తోనే చూపించానండి కేక్స్ ప్రిపేర్ చేయడం అనేది. అండ్ హాఫ్ కేజీ 1 కేజీ క్వాంటిటీలోనే చూపించాను అనమాట. సో ఈసారి అయితే అలా కాదు, నా దగ్గర ఆర్కో కంపెనీ బ్లెండర్ అయితే ఉంది కదా. సో ఆ బ్లెండర్లో నేను ఎక్కువ క్వాంటిటీ వచ్చేసేటప్పుడు కేక్స్ అనేవి ఎలా అంటే కేక్ క్వాంటిటీస్ అనేవి ఎలా తీసుకుంటున్నాను, సో ఎక్కువగా వచ్చేటప్పుడు మనం ఎంత మెజర్ అయితే తీసుకోవాలి, సో ఈ బ్లెండర్ అయితే మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను అనమాట. ఐ హోప్ హోమ్ బేకర్స్ ఎవరైతే ఉన్నారో మాత్రం వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అండి ఈ వీడియో అనేది. ఎందుకు అంటే మాత్రం వాళ్ళు హ్యాండ్ బ్లెండర్ నుంచి బ్లెండర్ అయితే తీసుకుంటున్నారండి. సో మిక్స్ బ్లెండర్. సో ఆ బ్లెండర్లో సో కొంతమందికి అంత ఐడియా అయితే ఉండదన్నమాట. సో ఫస్ట్లో మనకి ఎవరికి కూడా తెలియదండి బ్లెండర్ గురించి. సో మెల్లిమెల్లిగా వాడితేనే వాటి గురించి తెలుస్తుంది అనమాట. సో ఈ రోజైతే మాత్రం వర్క్ మొత్తం కూడాను ఆ బ్లెండర్తోనే చేస్తున్నాను అనమాట. సో ఆ బ్లెండర్లో నేను కేక్ అనేది ఎలా ప్రిపేర్ చేశాను, సో ఎంత వెయిట్ వచ్చింది, సో కస్టమర్కి అయితే నేను ఎంత వెయిట్గా మెజర్ చేసి సేల్ చేస్తున్నాను, అండ్ ప్రైస్ ఎలా సేల్ చేశాను, అండ్ ప్యాకింగ్ కూడా ఎలా చేశాను అనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి. సో ఫుల్గా చూస్తారని అయితే నేనైతే అనుకుంటున్నానండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఐ హోప్ హోమ్ బేకర్స్కి అయితే మాత్రం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో అనేది. ఎందుకంటే మన ఛానల్ చూసి చాలామంది హోమ్ బేకింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారండి. సో నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. అండ్ నా వీడియోస్ చూసి హోమ్ బేకింగ్ అనేది చాలామంది స్టార్ట్ చేస్తున్నారని, సో నాకు ఇన్స్టాలో కూడా చాలామంది మెసేజ్ అయితే చేస్తున్నారండి. సో మీ వీడియోస్ చూసి నేను హోమ్ బేకింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అని. సో అండ్ మన ఛానల్ లింక్ ఎవరైతే కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ వచ్చేసి షుగర్ అయితే తీసుకున్నానండి. అండ్ షుగర్ 250 గ్రామ్స్ అనేవి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ అండి. అండ్ ఎగ్స్ వచ్చేసి 8 ఎగ్స్ అనమాట. సో ఓకేనా. సో మనం వచ్చేసి ఇప్పుడు 2 కేజీస్ బేస్ అనేది ప్రిపేర్ చేస్తానండి. 2 కేజెస్ టీ టైమ్ కేక్ అనమాట. సో ఫస్ట్ వచ్చి షుగర్ అండ్ ఎగ్స్ అండ్ కేక్ జెల్ సేమ్ ప్రాసెస్ మనం వేసేసి కేక్ జెల్ ఎగ్స్ షుగర్ కూడా వేసేసి బ్లెండర్లో అయితే పెట్టేయాలండి. సో బ్లెండర్లో ఫస్ట్ స్పీడ్ వచ్చేసి 1లో పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. సో ఫస్ట్గా ఏదంటే స్పీడ్గా పెట్టేయకూడదండి బ్లెండర్ వచ్చేసి. సో మనం బ్లెండర్లో పెట్టేటప్పుడు ఫస్ట్ 1లో పెట్టి బీట్ చేయాలి. షుగరు ఎగ్స్ అండ్ కేక్ జెల్ కూడాను నీట్గా మెల్ట్ అయిపోవాలి. మెల్ట్ అయిపోయిన తర్వాతే మనం స్పీడ్ అనేది పెంచుకోవాలి. సో చూస్తున్నారు, ఇప్పుడు నేను వచ్చేసి బ్లెండర్లో అయితే పెడుతున్నానండి. సో బ్లెండర్కి విక్సర్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఈ విస్కర్తో ఫస్ట్ పెట్టేసి ఫస్ట్ స్విచ్ ఆన్ చేసిన తర్వాత 1 స్పీడ్లో పెట్టాను. సో 1 స్పీడ్ మెల్లిగా 2, 3 కూడాను మెల్ట్ అయిపోయిన తర్వాత నేను హై స్పీడ్ అనేది నా బ్లెండర్లో 10 స్పీడ్స్ ఉంటాయండి. అండ్ స్పీడ్ వచ్చేసి నేను ఎప్పుడు కూడాను 6 దాకే ఉంటుందండి. ఇంకెప్పుడు కూడాను 7, 8 ఎప్పుడు కూడా పెట్టాను అనమాట. నేనైతే మాత్రం ఫస్ట్ స్పీడ్ వచ్చి 1 అండ్ సెకండ్ స్పీడ్ వచ్చేసి 5లో పెట్టి బీట్ చేస్తానండి. మొత్తం ఎల్లోనెస్ పోయినంత వరకు, వైట్ క్రీమీ స్ట్రక్చర్ వచ్చినంత వరకు కూడాను నేనైతే బీట్ చేస్తానండి. సో చూస్తున్నారా ఎంత క్రీమీగా అండ్ స్ట్రక్చర్గా వచ్చిందో. అండ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి కేక్ అనేది. మన హ్యాండ్ బ్లెండర్తో చేసినంత ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇంకా స్పాంజీగా వస్తుంది అండ్ వైట్నెస్గా వస్తుందండి కేక్ అనేది. ఎటువంటి వెన్నీలా బేస్ అయినా, కేక్ బటర్స్కాచ్ బేస్ అయినా, ఏ బేస్ అయినా అండి స్పాంజ్ కేక్ అనేది చాలా వైట్గా అండ్ క్రీమీ స్ట్రక్చర్లో వస్తే మాత్రం చాలా వైట్గా స్పాంజీగా వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మైదా అండి. మైదా వచ్చేసి 250 గ్రామ్స్ అనమాట. సేమ్ క్వాంటిటీయే తీసుకోవాలి. ఎగ్స్ అయినా, షుగర్ అయినా, మైదా అయినా. సో మైదా మొత్తం 250 గ్రామ్స్ వేసేసుకున్న తర్వాత అండ్ బేకింగ్ పౌడర్ వచ్చేసి 10 గ్రామ్స్ అండి. అండ్ మొత్తం జల్లించేసుకొని మళ్ళీ బ్లెండర్లో పెట్టేసిన తర్వాత ఒక్కటే స్పీడ్లో తిప్పాలండి. సో 2 స్పీడ్ అయితే 2 స్పీడ్, 4 స్పీడ్ అయితే 4 స్పీడ్లోనే తిప్పాలి. అలాగని ఎక్కువ ఒకేసారి స్లో పెట్టేసి మళ్ళీ హైలో పెట్టేయకూడదు అనమాట. ఒక్కటే స్పీడ్లో అది మూవ్ అవ్వాలన్నమాట. సో నేనైతే మాత్రం 3లో పెట్టి నేనైతే మూవ్ చేస్తున్నానండి బ్లెండర్ అయితే ఆన్ చేసుకొని. నెక్స్ట్ వచ్చేసి బటర్. సో మీరు గమనించినట్లయితే బటర్ వేయగానే ఎంత పైకి అయితే క్రీమ్ స్ట్రక్చర్ అయితే ఉండేదో అలాగా బ్లెండ్ చేసిన కొలిది ఆ క్రీమ్ స్ట్రక్చర్ అనేది అలాగా దగ్గరికి అయిపోయింది అనమాట. సో చూస్తే మీకే తెలుస్తుందండి.
సో తర్వాత వచ్చేసి వెనిలా ఎసెన్స్ అండ్ పైనాపిల్ ఎసెన్స్ అండి. సో మనకి ఎటువంటి 3 టైమ్స్ కేక్స్ కూడా యూస్ చేసినా కూడాను మనకి పైనాపిల్ ఎసెన్స్ కంపల్సరీగా వేయాలి. వెనిలా ఎసెన్స్ కామన్ ఎసెన్స్ అండి. సో వెనిలా ఎసెన్స్ కంపల్సరీ ఎగ్ స్మెల్ రాకుండా. అండ్ వెనిలా ఎసెన్స్ పైనాపిల్ ఎసెన్స్ వచ్చేసి 1/2 TSP అనమాట. 1/2 టేబుల్ స్పూన్ అనేది నేను వేసుకున్నానండి. అండ్ రెండు కూడాను సేమ్గా వేసుకొని సో ఒక 2 మినిట్స్ మొత్తం కూడా మైదా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ 5 మినిట్స్లోకే బీట్ చేసుకోవాలండి. మరి ఎక్కువ ఓవర్ బీట్ చేయకూడదు. ఎక్కువ ఓవర్ బీట్ చేసినట్టయితే మాత్రం కేక్ అనేది హాట్గా వచ్చేస్తుంది అనమాట. మినిమం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ దాకే బ్లెండ్ చేసుకోవాలండి. సో మొత్తం చూస్తున్నారా ఎంత క్రీమీగా స్ట్రెచ్చర్లో వచ్చింది, చాలా బాగుంది కదా మిక్స్ అనేది. సో ఇప్పుడు వచ్చేసి ఆ కేక్ మిక్స్ అనేది పక్కనైతే పెట్టేసుకున్న తర్వాత నేను ఇది వచ్చేసి 2 kg స్క్వేర్ టిన్ అండి. ఈ స్క్వేర్ టిన్లో నేనైతే బేక్ చేసుకుంటున్నాను అనమాట. సో దీనికి బటర్ అనేది అప్లై చేసేసుకొని అండ్ కేక్ మిక్స్ అనేది నేను వేయింగ్ అయితే చూసుకుంటున్నానండి. అండ్ టీ టైమ్ కేక్స్ మాత్రం మనం సేల్ చేసేటప్పుడు కంపల్సరిగా వేయింగ్ చూసే ఇచ్చుకోవాలండి. కేక్ మిక్స్ అనేది వేయింగ్ చూసుకోకపోయినా పర్వాలేదు. కేక్ మొత్తం కూడాను బేక్ అయిపోయిన తర్వాత 500 గ్రామ్స్ అయితే 500 గ్రామ్స్ అండ్ 1000 గ్రామ్స్ అయితే 1000 గ్రామ్స్ కంపల్సరిగా మనం వేయింగ్ చూసి ఇచ్చుకోవాలండి. సో 1 kg టిన్ కాబట్టి 1000 గ్రామ్స్ బేస్ వస్తుంది అని చెప్పేసి మనం ఇచ్చేయకూడదు. సో అది ఒకసారి వేయింగ్ చూసుకొని మనం ఇవ్వాలన్నమాట. ఓకేనా. సో మొత్తం కూడాను నా కేక్ మిక్స్ అయితే మాత్రం 950 గ్రామ్స్ అయితే వచ్చిందండి. 950 గ్రామ్స్ అయితే వచ్చిందనమాట. సో ఓవెన్లో అయితే బేక్ చేసుకున్నానండి. ఓవెన్లో 180 డిగ్రీస్లో 40 మినిట్స్ అయితే బేక్ అయిందండి. ఈ కేక్ అనేది పర్ఫెక్ట్గా 40 మినిట్స్ అయితే బేక్ అయిందనమాట. సో మొత్తం కూడా కూల్ అయిపోయిన తర్వాత నేనైతే కేక్ టిన్ నుంచి కేక్ని అయితే రిమూవ్ అయితే చేస్తున్నానండి. అండ్ చాలా స్పాంజీగా అండ్ వైట్గా వచ్చిందనమాట. అండ్ చాలా బాగుంది. అండ్ సో కస్టమర్ కూడా నచ్చింది అని చెప్పారు, అంతే టేస్టీగా ఉంది అని చెప్పారు. అండ్ చూడడానికి నిజంగా హోమ్ మేడ్గా లేదండి, బయట బేకరీలో తెచ్చుకున్నట్టుగా ఉంది, అంత బాగుంది కేక్ అనేది అని చెప్పారనమాట. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అండ్ సో ఫస్ట్ మొత్తం కేక్ మొత్తం ఇలా ఎడ్జెస్ అనేవి ఉంటాయి కదండి. సో ఆ ఎడ్జెస్ని కొంచెం మాడినట్టుగా ఉంటాయి కాబట్టి కొంచెం గట్టిగా ఉంటాయండి. సో వాటిని కొంచెం మనం కట్ చేసుకోవాలన్నమాట. ఆ స్లైడ్స్ని మనం కట్ చేసేసుకున్న తర్వాత సో నేను దీన్ని 4 టైప్స్ కింద అయితే కట్ చేసుకున్నానండి. 4 పీసెస్ కింద అయితే కట్ చేసుకున్నాను అనమాట. సో కట్ చేసుకున్న తర్వాత వేయింగ్ అయితే వేసుకున్నానండి. కరెక్ట్గా 2 టైమ్స్ అయితే కేక్ అనేది బేక్ చేశాను అనమాట. సో 15 గ్రామ్స్ కేక్ అనేది బేక్ అయిపోయిన తర్వాత ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేసేసుకున్నానండి. అండ్ ఎగ్జాక్ట్గా 500 గ్రామ్స్ అనేది నేను తీసేసుకొని మెజర్ తీసేసుకొని అండ్ కవర్స్ అయితే ప్యాకింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట. సో నేను ఒక్కొక్క 500 గ్రామ్స్ వచ్చేసి 180 రూపీస్కి అయితే సేల్ చేశాను అనమాట. సో కస్టమర్కి అయితే కరెక్ట్గా 180 రూపీస్కి అయితే సేల్ చేశానండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు హెల్ప్ఫుల్ అయితే మాత్రం ఒక లైక్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే, బాయ్.